ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై నెల్లూరులో తిరంగా ర్యాలీ జరిగింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మన సైతం దేశం కోసం అనే నినాదంతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో మహిళలు భారీగా పాల్గొని జాతీయ జెండా చేతబట్టి దేశభక్తిని చాటారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిపై దేశం చలించిందన్నారు మంత్రి నారాయణ. పాక్ ఉగ్రదాడులపై ఆపరేషన్ సింధూర్తో మోదీ ధీటైన సమాధానం ఇచ్చారన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై విశాఖ గోపాలపట్నంలో తిరంగా యాత్ర చేశారు. ఈ యాత్రకు ప్రభుత్వ విప్ గణబాబు, మాజీ సైనికులు హాజరై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్కు ధీటైన సమాధానం చెప్పిన భారత సైనికులకు సంఘీభావంగా కర్నూలు జిల్లా ఆదోనిలో తిరంగ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహా కీలక నేతలు పార్టీలకు అతీతంగా తరలివచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా స్పందించిన భారత ఆర్మీకి మద్దతుగా కడప జిల్లా జమ్మలమడుగులో తిరంగ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహా విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీకి హాజరయ్యారు. భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా నంద్యాలలో తిరంగ ర్యాలీ తీశారు. గాంధీ చౌక్ నుంచి కొనసాగిన ర్యాలీకి ఎంపీ శబరి, కలెక్టర్ రాజకుమారి, మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి సహా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు జిల్లా తణుకులో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై తిరంగ ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి విద్యార్థులు, మేధావులు, మాజీ సైనికులు వేలాదిగా తరలివచ్చి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో తిరంగ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీకి కూటమి నేతలు, యువకులు భారీగా తరలివచ్చి సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు. పాక్తో పోర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళికి నివాళులర్పించారు మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్. అనంతరం మురళి కుటుంబాన్ని పరామర్శించి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ లో బీజేపీ తిరంగా ర్యాలీ చేసింది. ఈ ర్యాలీకి కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షా హాజరై భారత మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తిరంగ ర్యాలీ లక్ష్యమన్నారు.